ఇంకెన్నాళ్ళు రెంటింట్లో ఉంటాం? సొంత ఇంటి కలను నెరవేర్చుకుందాం. సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ 18th, 19th హెచ్ఎస్సిసి నోవోటెల్ హైదరాబాద్. ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి. ఫ్యామిలీ చెదిరిపోయే స్థితికి వచ్చేసింది ఆయన వల్ల. బట్ యాజ్ ఎ సింగిల్ మదర్గా, సింగిల్ ఉమెన్గా పిల్లల్ని చాలా పెద్ద పొజిషన్లో ఉంచారు. ఇప్పుడు చేశాను. మంచి పిల్లలు. ఏం చేస్తున్నారమ్మా ఇప్పుడు పిల్లలు? ఎంతమంది మొత్తం? నాకు ఒక్క కొడుకు, ఇద్దరు కూతుళ్ళు. ఓకే. పెద్ద కూతురే ఇది వైష్ణవి. ఓకే. అది కొడుకు ఎక్కడ ఉన్నారు? అండ్ వాళ్ళంతా అమెరికా బాగా సెటిల్ అయిపోయినారు. అందరూ మంచి పొజిషన్లో ఉన్నారు. చిన్నమ్మాయి అక్కడే ఉంది, దాని కొడుకు సైకాట్రిస్ట్. అందరూ వెల్ సెటిల్డ్. కాకపోతే ఒకటే, నా జీవితంలో నాకు పాలసీ ఉంది. పిల్లలది ఒక్క పైసా కూడా ముట్టుకోకూడదు. నాకు నేను సంపాదించింది నాదే, అంతే. వాళ్ళకి ఇచ్చింది వాళ్ళదే, అంతే. ఇప్పటికే వాళ్ళని బాగా సెటిల్ చేసేసాను. నాకు ఏం కావాలో అది కొద్దిగా మిగిలింది. కాకపోతే ఎప్పుడైనా ఫీల్ అయితే ఇది 10,000 అడుగుల ఇల్లు. ఇది 10,000 అడుగులు షూటింగ్లు జరుగుతుంటుంది కదా ఈ ఇంట్లో. చాలా బ్యూటిఫుల్గా జరిగాయి. ఎన్ని వందల పిక్చర్స్ షూటింగ్ చేశాను. అది పడగొట్టే రోజుకు మాత్రం బాధపడ్డాను నేను. డబ్బు పోయిందని కాదు, నేను పెంచుకున్న చెట్లు, మామిడికాయలు అన్నీ కొట్టేసి, కొబ్బరికాయ చెట్లు అన్నీ ఉండేవి, అన్నీ వెనకాల. 2 ఎకరాలు ఉంటుందమ్మా ఇది? 2 acres? 6 గ్రౌండ్స్. 6 గ్రౌండ్స్. ఒక గ్రౌండ్ అంటే 60-40. ఆ రోజుల్లోనే 6 గ్రౌండ్స్ లో ఇల్లు కట్టారు. కాదండి, మనిషికి ఉండే రిలేషన్షిప్ ఈజ్ సంథింగ్ బ్యూటిఫుల్. దానికి నేను నోచుకోలేదు. నేను దూరం అయిపోయాను. నన్ను గురించి ఆలోచించుకోవడానికి టైం లేదు. నేను చేయాలనుకుని చేయలేకపోయాను కొన్ని జీవితంలో. పర్వాలేదు. బట్ అందరూ మీరు అన్నట్టు ఇందాక చెప్పారు చూడండి, ఎంతమందిని చూస్తున్నాం పేదరికంలో, అనారోగ్యంతో, చెడ్డ పేరుతో సెకండ్ హాఫ్ ఆఫ్ దేర్ లైఫ్ ఆర్టిస్టులు ఎలా దీనస్థితిలోకి వెళ్ళిపోయి బతికారు. మీ టైంలో బాగా ఎక్కువ ఇవి లేదు. ఈ 2-3 పెళ్ళిళ్ళు, ఆస్తులు పోగొట్టుకోవటం, ఒకళ్ళని నమ్మి మోసం. ఇప్పటికీ అవేగా, అంతే కదండి. ఆ టైం నుంచి ఉన్నదే కదా. ఇప్పుడు మనం మహానటులం అని చెప్పుకోవడం కంటే మంచి మనుషులుగా బతకడానికి ప్రయత్నించాలి మనుషులం. అది ఆ భగవంతుడు నాకు శక్తి ఇవ్వబట్టే మేబీ అందుకని నాకు ఈ నేషనల్ అవార్డు వచ్చిందేమో ఇవాళ. అన్నిటినీ సహించి, అన్నిటినీ తట్టుకొని ఒక పద్ధతిగా ఒక లెవెల్లో బతికాను. అంటే మీరు అన్నట్టు అది కష్టమే. పర్సనల్ లైఫ్ను, కెరియర్ బ్యాలెన్స్ చేయడం కష్టం. ఆడవాళ్ళకి చాలా కష్టం, చాలా కష్టం. పైగా ఎవ్వరు హెల్ప్ లేదు నాకు. ఒక మంచి మాట చెప్పేవాళ్ళు లేరు. ఒక అడుగు ముందుకేస్తే 4 అడుగులు వెనక్కి లాగేవాళ్ళే ఉన్నారు నా లైఫ్లో. సో నేను ఏ విధంగానూ ఫెయిల్యూర్ అని నేను అనుకోను, కానీ నా పర్సనల్ లైఫ్ ఇట్స్ ఎ ఫెయిల్యూర్. ఓకే, అంతే. నేను అనుకున్న ఇంటలెక్చువల్ లెవెల్ కానీ, నేను అనుకున్న కొన్ని కార్యాలు చేయలేకపోవడం కానీ జరిగేటప్పుడు అయిపోయింది. ఇంకేం చేస్తాం, 90 ఏళ్ళు వచ్చాక ఏదో అంటారు, 60 ఏళ్ళు వచ్చాక చదువుకోక మట్టి కొట్టుకుంటాను అని. అలాగే 90 ఏళ్ళు వచ్చిన తర్వాత నేను ఐ డోంట్ వాంట్ టు గిట్ ఇన్ టు ఎనీథింగ్ ఎల్స్. నాకు ఐ నీడ్ ఎ పీస్ఫుల్ లైఫ్. ప్రశాంతంగా నా స్వామి నన్ను కాపాడుతున్నారు. ఐ హ్యావ్ ఎ కాన్వర్సేషన్ విత్ బాబా. మీ గూగుల్లో ఏ ఇమేజ్ చూసినా కానీ మీ మెల్లో ఒక లాకెట్ ఉంది చూడండి, లక్ష్మి. ఒకరోజు నేను లోపల వేసుకుంటే స్వామి అడిగారు, ఏంటి దీని స్టోరీ? జానికి ఎక్కడ నీ లక్ష్మి ఎక్కడ అన్నారు. అందరూ ముట్టుకొని ఇలా అంటున్నారు స్వామి, అందుకని లోపల పన్ను ముట్టుకొని పర్వాలేదు, నువ్వు బయట వేసుకో అన్నారు. రోజు ఎంత ప్రేమగా ఇచ్చారండి నాకు. బాబా ఇచ్చారా? ఇదే ఇచ్చారు కాదు, క్రియేట్ చేశారండి. మేనిఫెస్టెడ్. ఇట్స్ ఎ క్రియేషన్. ఏమి ఉత్త చేతుల్లోంచి పడింది, స్వామి చేతుల్లోంచిది. ఎందుకు ఇచ్చారంటే షిర్ది సాయి, పర్తి సాయి దివ్య కథ అని అంజలీదేవి గారు తీశారు. అందరూ రెమ్యూనరేషన్ తీసుకున్నారు. స్వామికి 14 ఏళ్ళు వచ్చేదాకా అది టీవీ సీరియల్ లాగా చేశారు. అది నేను అన్నాను, స్వామి కార్యం అండి, నాకేమీ లేదు, నేను వండుకోవడానికి వీలుగా ఒక చిన్న కాటేజ్ ఇస్తే నేను 15 రోజులు పుట్టపర్తిలో ఉండేది ఫినిష్ చేస్తాను, నేను రెమ్యూనరేషన్ తీసుకోను అన్నాను. అందుకని నన్ను గౌరవించి, నా మీద ప్రేమ చూపించి, ఇవన్నీ వేసి నన్ను మర్యాద చేశారు స్వామి. డబ్బులు తీసుకోలేదు నన్ను. 15 గోల్డ్, ప్యూర్ గోల్డ్. గోల్డ్ కాకుండా ఎలా ఉంటుందండి, స్వామి దగ్గర స్వామి ఇచ్చారు. ఫ్రీగా నేను పొందాను పుణ్యం. లేదండి. స్వామి
సర్వాంతర్యామి. ఆయన వెళ్ళిపోయారు ఫిజికల్గా, కానీ ఇప్పుడు మరీ ఎక్కువ వండర్స్ చేస్తున్నారు ఆయన ప్రపంచం అంతా. అవును. అవును. ఎంతోమంది అగ్ర కథానాయకులతో పోటీపడి మీరు కూడా వర్క్ చేశారు, ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కూడా. ఇప్పుడు తరంతో కూడా యాక్ట్ చేస్తున్నారు కదా, అప్పుడు తరం నటీనటులకి ఇప్పుడు తరం నటీనటులకి ఏమన్నా తేడా కనిపించిందా? ఇప్పుడు హీరోయిన్స్లో దే ఆర్ వెరీ ప్రొఫెషనల్. వాళ్ళ దృక్పథమే వేరేగా ఉంది ఇప్పుడు. ఆ రోజుల్లో ఒక ఫ్యామిలీలా ఉండేవాళ్ళం, జెలసీస్ ఉన్నా కూడా బయటికి వచ్చేవి కాదు. ఇప్పుడు అంతా ఎక్స్పోజ్ అయిపోయి ఒకళ్ళ గురించి ఒకళ్ళు రాసుకోవడం, పబ్లిక్గా పర్సనల్ విషయాలన్నీ పబ్లిక్లోకి వచ్చేసి విరోధాలు. ఇప్పుడు లాంగ్వేజ్ గురించి కూడా గొడవ పడిపోతున్నారు ఒకరితో ఒకరు ఇప్పుడు కదండి, కదా. మీకు తెలుసు, మనం మెన్షన్ చేయక్కర్లేదు ఏమిటనేది. ప్రతి దానికి పబ్లిసిటీ అయిపోతుంది ఇప్పుడు. దానివల్ల సెంటిమెంట్స్ దెబ్బతింటున్నాయి ఇప్పుడు. ఎవరి పర్సనల్ లైఫ్ వాళ్ళు పెట్టుకోవాలి. సినిమా వేరు, పర్సనల్ లైఫ్ వేరు. యూ షుడ్ నాట్ పిక్ ఇట్. మీరు అడిగారు కాబట్టి నా లైఫ్లో ఎందుకు ఈ సపరేషన్ వచ్చిందనేది చెప్పాల్సింది. అది ఇంకా ముందు తరాల వాళ్ళకు కూడా పనికొచ్చే విషయం. ఏది ఉన్నా కూడా ఆడవాళ్ళు జాగ్రత్తగా ఉండాలి ఆస్తుల విషయంలో. పిల్లలు ఉన్నప్పుడు, ఫ్యామిలీ ఉన్నప్పుడు, ఒకరికి పెత్తనం ఇచ్చినప్పుడు ఇలాంటివి జరుగుతాయి తప్పకుండా. నమ్మి కదా నేను అట్లా అయింది. అది ఈ రోజు వరకు నేను ఎప్పుడూ చెప్పలేదు ఎవరితో ఎందుకు ఇలా అయిందని. ఆఖరికి మేమేమీ లేకుండా రోడ్డు మీద నిలిచే స్టేట్కి వెళ్ళిపోయిన అంత ప్రాపర్టీస్ నిజమమ్మా, అంత పెద్ద ప్రాపర్టీస్ పోగొట్టుకున్నాను నేను. యూ జస్ట్ థింక్ ఆఫ్ ఇట్. చౌదరి కాలనీ లైలా కాలేజీకి ఎదురుకుండా ఇక్కడ 12 గ్రౌండ్లు, గిరి రోడ్లో 3-4 గ్రౌండ్లు, పూర్ణమల్లిలో 12 ఎకరాలు పొలం, అలా ఎన్నో అన్నీ మొత్తం పోయాయి కదండి. పోయినా కూడా నేను ఒక్క రోజు బయట మాట్లాడలేదు, దాని గురించి చెప్పుకోలేదు. ఏమిటో అంతే. అట్లా అది టైం కూడా కాదు, నమ్మక ద్రోహం. మన వాళ్ళు అనుకొని నమ్మి వదిలిపెట్టేందుకు అట్లా జరిగింది. దాని గురించి నేను పెద్దగా ఆలోచించలేదు. నాకు కాళ్ళు చేతులు బాగుంటే నేను సంపాదించుకొని మళ్ళీ సరిదిద్దుకుంటాను, పిల్లల్ని బాగా చూసుకుంటానన్న మొండి ధైర్యంతో నేను బతికాను తప్ప సహకరించలేదు ఫ్యామిలీ నాకు. ఎంతసేపు జలసీ తప్ప, మనుషులు ఈర్ష్య తప్ప. డబ్బు ఉంది అని అంతే తప్ప ఏముంది? రాసిన వాళ్ళు ఉన్నారు, చెప్పిన వాళ్ళు ఉన్నారు. ఒక్కళ్ళని ప్రూవ్ చేయమనండి, ఏముంది నా దగ్గర అనేది ప్రూవ్ చేయమనండి. ఉన్న కాస్త జ్యువెలరీ కూడా అఫీషియల్గా డిక్లేర్ చేసి, పెళ్ళిళ్ళు చేసినప్పుడు డిక్లేర్ చేసిందే వాళ్ళకి ఇచ్చాను నేను, నాకున్న జ్యువెలరీలోంచి. మనీ ఈజ్ నాట్ ఎవ్రీథింగ్, బట్ మనీ అవసరం మర్యాదగా. మనసు ఉంటే చాలదు, డబ్బు కూడా ఉండాలి కదా. దానికంత పెద్ద విలువ ఇవ్వలేదండి. కాకపోతే సెంటిమెంట్స్ దెబ్బతిన్నాయి నాకు లైఫ్లో. నేను నమ్మి కాపురాన్ని కాపాడతారు వీళ్ళు అనుకున్న వాళ్ళు సంపాదించలేదు సరిగదా. నేను సంపాదించింది పాడు చేస్తున్నప్పుడు ఎవరికైనా కొంచెం మనసు బాధపడుతుంది. అంత తప్పు ఇవాళకి మీ ఛానల్కి నేను చెప్పాల్సి వచ్చింది ఈ మాట. బట్ ఐఎమ్ సారీ అబౌట్ ఇట్. నా పర్సనల్ విషయాలు ఎప్పుడు షేర్ చేసుకోరు మీరు, బట్ నేను కూడా అడగాలనుకున్నాను ఈసారి. ఇది ఒక్కటే తప్పులేదు. యు ఆర్ లైక్ మై గ్రాండ్ సన్, మీరు అడిగితే తప్పులేదు. అయితే బెంగళూరులో గెస్ట్ హౌస్ నాకే రాసివ్వండి. ఏమండి? బెంగళూరులో గెస్ట్ హౌస్ నాకే రాసివ్వండి. గ్రాండ్ సన్ అనగానే చూసారా ఎలా వచ్చిందో. మరి వాళ్ళంతా మరి సొంత వాళ్ళ ఈరోడు పాడు చేయరా? లేదండి, లేదు. నాకు చాలా అవార్డ్స్ పుచ్చుకున్నాను. కాకపోతే నేషనల్ రికగ్నిషన్ అనేటప్పటికీ దానికి ఒక మర్యాద, విలువ, గౌరవం ఉంది. దాన్ని నేను శిరసా వహించి నేను తీసుకున్నాను అవార్డు. అండ్ ఐ వాజ్ ట్రీటెడ్ బ్యూటిఫుల్లీ.